నా ఉచ్ఛ్వాసం కవనం, నా ఉచ్ఛ్వాసం కవనం. Sri Developers Na Uchvasam Kavanam, powered by University of Silicon Andhra Manabadi, Delta Sri Hari Panchatulasi, Lohita Rice, co-sponsored by LIC of India, Pratibha Biotech Private Limited. ఈ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి నా ఉచ్ఛ్వాసం కవనం కార్యక్రమంలో పాల్గొనబోతున్న అతిథి ఓ విలక్షణమైన శైలి కలిగిన దర్శకుడు. సినీ పరిశ్రమలోకి రావడంతోనే తెలుగు సినిమా ప్రేక్షకుల మనసులతో అష్టాచమ్మ ఆడించి ఎప్పటికప్పుడు విభిన్నమైన కథాంశాలతో సినిమాలను రూపొందిస్తున్న ఆ దర్శకుడు ఎవరో, ఆయన మాటల్లో సీతారామశాస్త్రి గారి సాహిత్యాన్ని గురించిన విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందామా? నమస్కారం. నా ఉచ్ఛ్వాసం కవనం కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. సాహిత్యానికి, సినిమాకి ప్రపంచవ్యాప్తంగా ఎంతో అవినాభావ సంబంధం ఉంది. అయితే తెలుగు సినిమాతో మాత్రం రచయితలతోనూ వారి అనుభవాలతోనూ ఈ సంబంధం దాదాపు 1990వ శకంలోనే ఆగిపోయిందని చెప్పాలి. సినిమా నేల విడిచి సాము చేయకూడదని, సినిమాటిక్ లిబర్టీకి సినిమాటిక్ గ్రామర్కి మధ్య బ్యాలెన్స్ ఉండాలని గట్టిగా నమ్మి తన చిత్రాలను జాగ్రత్తగా మలుచుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకున్న దర్శకుల్లో ఒకరు ఈనాటి మన విశిష్ట అతిథి. 3 తరాలుగా మేలైన రచయితలు, కళాకారులు ఉన్న కుటుంబం నుంచి వచ్చిన దర్శకుడిగా కళల పట్ల అభిమానము, గౌరవము ఒక ఎమోషనల్ స్థాయిలో ఉన్నా కూడా ఎక్కడా తన బ్యాలెన్స్ని కోల్పోకుండా, తన మూలాలు మరవకుండా, తన సమకాలీనతను గుర్తెరిగి భిన్నమైన కథాంశాలతో దర్శకుడిగా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నాడు. తొలి చిత్రంతోనే జాతీయ పురస్కారాన్ని, నంది పురస్కారాన్ని, ప్రతిష్టాత్మకమైన గొల్లపూడి శ్రీనివాస్ పురస్కారాన్ని అందుకున్న ఆ దర్శక సంచలనం పేరు ఇంద్రకంటి మోహన్ కృష్ణ. అష్టాచమ్మ మొదలుకుని ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి చిత్రం వరకు సిరివెన్నెల గారితో ఎన్నో పాటలు రాయించుకున్న ఇంద్రకంటి మోహన కృష్ణ సిరివెన్నెల గారితో తనకున్న అనుబంధం గురించి, తనకున్న సాహితీ సంబంధం గురించి మనందరితో తన అనుభవాలను, అనుభూతులను పంచుకోబోతున్నారు. వారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిద్దాం. హలో మోహన్ కృష్ణ గారు, నమస్కారం. నమస్కారం అండి. నా ఉచ్ఛ్వాసం కవనం పేరుతో సీతారామ శాస్త్రి గారి జర్నీని, సాహిత్య ప్రయాణాన్ని, ఆయన సాహిత్య ప్రస్థానాన్ని, ప్రయాణం ఇదే సింపుల్ వర్డ్, ప్రస్థానాన్ని ఒక ఆర్కైవ్ లాగా చేయాలని చెప్పి కార్యక్రమం మొదలుపెట్టాం. మీలాంటి వాళ్ళందరి అనుభవాలని డిజిటైజ్ చేసి వారు మనకు అందించినటువంటి ఈ సంపదని నెక్స్ట్ జనరేషన్స్కి ఇవ్వాలి అని ఒక తాపత్రయంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ అండి. నా అదృష్టం కింద భావిస్తున్నాను. ఎందుకంటే ఇలాంటి ఒక భవిష్యత్ తరాలకి ఇలాంటి సంపదని మనం దాచి ఉంచి ఇవ్వడం అనేది తగ్గిపోతుంది తెలుగులో ఈ మధ్య. మన గొప్పవాళ్ళు, పాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలామంది గొంతులు, వాళ్ళు మాట్లాడిన విషయాలు కూడా చాలా చోట ఇరేజ్ అయిపోయి నాకు తెలిసి చాలా బాధపడ్డాను. శ్రీశ్రీ గారు కానీ మిగతా వాళ్ళు కానీ. సో ఇలాంటి ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టినందుకు, దానికి నన్ను పిలిచినందుకు ఫస్ట్ థ్యాంక్ యూ. అవర్ ప్లెజర్ టు సార్. అయితే మీరు రావడమే సాహిత్య కుటుంబం నుంచి. మీ నాన్నగారు ప్రముఖ రచయిత. ఇంద్రకంటి శ్రీకాంత్ శర్మ గారు అంటే తెలియని సాహిత్య ప్రేమికులు, ముఖ్యంగా తెలుగు పాటల ప్రేమికులు ఉంటారు నేను అనుకోను. తేనెల తేటల మాటలతో వంటి అద్భుతమైన ఎన్నో గీతాలకు ఆయన ప్రాణం పోశారు అని చెప్పచ్చు. వారి కుమారులు అవడమే మీకు మొట్టమొదటి ప్లస్ పాయింట్ నాకు తెలిసి. అలాంటి ఇంద్రకంటి వారి కుటుంబం నుంచి రావడమే
అంటే భాషకి భాష విలువ తెలిసినటువంటి ఒక సత్సంప్రదాయాన్ని నుంచి మీరు వచ్చారు. అందుకే మీ పాటలన్నీ కూడా అంతే చక్కగా మెలోడియస్గా అటు భాష పరంగానైనా ఇటు సంగీత పరంగా కూడా ఆహ్లాదంగా మనసుని తట్టి లేపే విధంగా ఉంటాయని నాకు అనిపిస్తుంది. ప్రాబబ్లీ అది జన్మతః వచ్చిన సంస్కారం వల్ల కావచ్చు. ఒక డైరెక్టర్ ఆఫ్ ది ఫిల్మ్గా మీకు చాలా బాధ్యత ఉంటుంది. పాటని ఒక లిరిసిస్ట్కి ఇచ్చి మీరు ఏం ఇన్పుట్ ఇస్తారు, దానికి కావాల్సినటువంటి ప్రిపరేషన్ ఎలా ఉంటుంది? ఒక సాహితీ వాతావరణంలో పెరగడం వల్ల చిన్నప్పటి నుంచి ముఖ్యంగా రచయితలు, పెద్ద పెద్ద రచయితలు, కవులు ఇంటికి వస్తూ పోతూ ఉండడం అనేది చాలా చాలా సామాన్యంగా జరిగేది. బహుశా నేను అలాంటి వాతావరణంలో పెరుగుతున్నానని నాకు తెలియకుండానే పెరిగాను ఆ వాతావరణం. సో ఎంతో కొంత సహజంగానే మనం ఆకలింపు చేసుకోవడం అనేది జరిగింది. తర్వాత పాట అనేది ఎలా ఉండాలి, భావం ఎలా ఉండాలి, భాషని పాటలు ఎలా ఒదిగించాలి, లిరిక్ ఎలా ఉండాలి, వీటి గురించిన అవగాహన అనేది క్రమక్రమంగా నాన్నగారితో మాట్లాడుతూ ఉన్నాడు. ఇంట్లో అమ్మ కూడా రచయిత్రి అవ్వడం, అమ్మ కూడా పాటలు రాశారు. సో అందువల్ల ఏంటంటే ముఖ్యంగా ఇంట్లో పాటలు వినడం అనేది అసలు ఒక పెద్ద ఏమంటారంటే ఒక ఎడిక్షన్ అనొచ్చు. మా ఇంట్లో తెలుగు పాటలు, హిందీ పాటలు, వాటి గురించి కాన్స్టెంట్గా చర్చించుకోవడం. మా ఇంట్లో మా అమ్మగారి వైపు అందరూ కూడా కళాకారులు, గాయకులు అండ్ రచయితలు కూడా పాటలు. సో మా నాన్నగారు రాసిన పాటలని మా మామయ్యలు కంపోజ్ చేసేవారు. ముగ్గురు మామయ్యలు కంపోజర్స్, మా అమ్మగారు మా పిన్ని పాడేవారు. సో మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు. దానివల్ల ఏంటంటే ఎప్పుడు సంగీత సాహిత్యాలు అనేవి అలా ఇంట్లో మా ఇంట్లో జోక్ అనమాట, నూనెలో గారె అలా తేలుతున్నట్టు మేము సంగీత సాహిత్యాల్లో తేలుతూ ఉండేవాళ్ళం. కాబట్టి ఒక విధంగా అలవాటు అయింది. ఆ తర్వాత పాట రాయించుకునేటప్పుడు నేను సాధారణంగా ఎప్పుడు ఒక వాక్యం చెప్పి ఇది ఒక రొమాంటిక్ పాట అండి రాసేయండి, లేకపోతే ఫారిన్లో జరిగే పాట అండి రాసేయండి, లేకపోతే వాళ్ళిద్దరి మధ్యలో ప్రేమ చిగురించి అలా ఎప్పుడు చెప్పను. ఎందుకంటే ముఖ్యంగా పాట రచయితకి పూర్తి కథ, దాని మీద పరిపూర్ణ అవగాహన ఉండాలని నేను ఎప్పుడు నమ్మాను. సో అది ఒక పాట రాసే రచయిత అవ్వచ్చు, మొత్తం అన్ని పాటలు రాసే రచయిత అయినా కూడా మొత్తం కథ చెప్పి ఆ సందర్భాన్ని చెప్పి కొన్ని ముఖ్యమైన పాత్రల గురించి ఖచ్చితంగా చెప్పి అప్పుడు వాళ్ళకి పాట ఇవ్వడం జరుగుతుంది ఎప్పుడు కూడా. దానివల్ల ఏంటంటే తెలియకుండా కథకు సంబంధించిన ప్రధానమైన భావం కానీ, లేకపోతే కథకు సంబంధించిన కొన్ని ముఖ్య అంశాలు, ఎమోషన్కి సంబంధించిన కొన్ని అంశాలు తెలిసో తెలియకో ఆ పాటలో ఎలాంటి కొత్త లిరిసిస్ట్ అయినా పాత లిరిసిస్ట్ అయినా కూడా ఎక్స్పీరియన్స్డ్ అయినా అది ఎంతో కొంత ప్రకటించబడేది. అది నాకు ఇష్టం చాలా. ఆ విధంగా నాకు పాట ఏమంటారు దాని సిచ్యువేషన్ చెప్పినప్పుడు అదొకటైతే, పాట వచ్చిన తర్వాత ఎప్పుడు మనకు రచయితకి ముఖ్యంగా శాస్త్రి గారు ఆ విషయంలో నన్ను ఎంతో కొంత ఎందుకు గౌరవించేవారని నేను అనుకుంటానంటే, ఎందుకు ఇది ఒదగదో కూడా స్పష్టంగా చెప్పగలగాలి. నాకు ఎక్కట్లేదండి, ఇది జనాలకి నచ్చదండి, ఇది అర్థం కాదండి, ఇట్లాంటి చౌకబారు అబ్జర్వేషన్స్ కాకుండా నా ఎమోషన్ ప్రకారము, నా కథ యొక్క గమనం ప్రకారము, నేను అనుకుంటున్న భావం ప్రకారం ఈ మాట కంటే ఇంకో మాట ఏమైనా వేయచ్చా, కొంచెం సరళంగా ఉండొచ్చా, లేకపోతే కష్టంగా ఉన్నా కూడా ఇంకోటి ఇలా అలా కొంత నేను శాస్త్రి గారితో చర్చించి, ఆయన మహాజ్ఞాని కాబట్టి మనం కొంచెం ధైర్యం చేసినా ఆయన కూడా కొంచెం పర్వాలేదు, ఓకే నువ్వు చెప్పిన దానిలో అర్థం ఉంది అని ఆయన ద్వారా మెప్పు పొందడం కూడా ఒక విధంగా గొప్ప వరం కింద భావించిన సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ శాస్త్రి గారి దగ్గర మీరు ఏ మాటలు మాట్లాడినా వాళ్ళు దగ్గర పెట్టుకుని చాలా జాగ్రత్తగా చెప్పాలి. వాటిలోకి వచ్చే ముందు సారీ టు ఇంటరప్ట్ యు, అసలు మీ పరిచయం ఎక్కడి నుంచి మొదలైందో చెప్పాలి. నా పరిచయం, నేను యాక్చువల్లీ ముందర 2 సినిమాలు తీశాను. గ్రహణం, మాయాబజార్ టైంలో అది ఆయనతో ఎందుకు విచిత్రంగా నేను ఆయన దగ్గర వెళ్ళలేదు, వేటూరు గారి దగ్గర అయిపోయింది. 2001లో విఎన్ ఆదిత్య గారు నన్ను శాస్త్రి గారి దగ్గర తీసుకెళ్లారు. సందర్భం నాకు గుర్తులేదు. నాకు ఇంకా బాగా గుర్తు, త్రివిక్రమ్ గారు గుర్తుందో లేదో తెలియదు. నేను శాస్త్రి గారి ఇంట్లోకి ఎంటర్ అవుతుంటే త్రివిక్రమ్ గారు బయట ఎవరితో మాట్లాడుతున్నారు. అప్పటికి ఆయన ఇంకా డైరెక్టర్ అవ్వలేదు నాకు తెలిసి, నువ్వే రాలేదనుకుంటున్నాను. బట్ ఈ వాజ్ స్టిల్ బడ్డింగ్ రైటర్ నాకు తెలిసి. ఆయన ఎవరితో మాట్లాడుతున్నారు, నేను లోపలికి వెళ్ళాను, నాకు పరిచయం చేశారు. ఇలా మన శ్రీకాంత్ గారు అబ్బాయి అండి, ఆయన కూడా కెనడాలో చదువుకుని వచ్చారు, సినిమాలు తీసే ఉద్దేశంలో ఉన్నారని ఆదిత్య గారు నాకు పరిచయం చేశారు. అది మేము మాట్లాడుతూ ఉండగానే నాకు ఎందుకు బాగా గుర్తుంటే, మాట్లాడుతూ ఉండగానే ట్విన్ టవర్స్ మీద అటాక్ జరిగిందనే ఫోన్ కాల్ శాస్త్రి గారికి వచ్చింది. ఓకే, ఆయన చాలా పాపం వాళ్ళ కలత పడిపోయి కొన్ని ఫోన్ కాల్స్ అవి చేయడం జరిగింది. తర్వాత మళ్ళీ నేను దిస్ వాజ్ ఇన్ 2001 ఆబ్వియస్లీ. నేను అప్పటి తర్వాత 2 ఏళ్ళు నేను స్ట్రగుల్ అయ్యి సినిమాలు తీసి తర్వాత గ్రహణం చేశాను, మాయాబజార్ చేశాను. తర్వాత ఇంకా అష్టాచమ్మా టైంలో నేను శాస్త్రి గారి దగ్గరికి వెళ్ళాలి, నా అంతటి నేను నిర్ణయించుకుని వెళ్ళడం జరిగింది. దానికి ప్రధానమైన కారణం ఇంకా గుర్తులేదు. ఐ థింక్ ఐ జస్ట్ వాంటెడ్ టు గో టు శాస్త్రి గారు. అప్పుడు కొంచెం ఇంకా బెరుగ్గానే ఆయన కలవడం జరిగింది. ఇలా నేను అనుకుంటున్నానండి, ఆయనకి చాలా చాలా నచ్చేసింది కథ.
అప్పటి నుంచి నాకు ఒక అలవాటు ఏంటంటే శాస్త్రి గారికి మొత్తం కథ ఆయన ఫోన్లో విన్నా, లేకపోతే మోస్ట్ ఆఫ్ ద టైం ప్రత్యక్షంగా కలిసి కథ చెప్పేవాడిని, పాటలు ఫోన్లో జరిగేవి. ఆయనకి కథ మొత్తం చెప్పిన తర్వాతే సందర్భం చెప్పేవాడిని. ముందర ఆయనకి సందర్భం, ఇప్పుడు కథ మధ్యలో ఆపి ఇక్కడ ఒక పాట వస్తుంది అది మీరు రాస్తారని కూడా చెప్పేవాడిని కదా. కథ మొత్తం చెప్పేసి ఇప్పుడు ఈ సందర్భంలో ఇది, ఈ సందర్భంలో ఇది, ఈ సందర్భంలో అని చెప్పేవాడు. సార్ ఆయన ఖచ్చితంగా నా సినిమాల పాటలు మీరు కనుక వింటే చాలా వరకు నా కథ అంతా కూడా ఆయన పాటలో ఉంటుంది. కనీసం ఒక్క పాటలోనే మొత్తం కథ ఉంటుంది. అలా ఆయనకి చెప్పే ధైర్యం నాకు మా ఇంట్లో, కమింగ్ బ్యాక్ టు యువర్ ఎర్లియర్ క్వశ్చన్, పాట గురించి ఎలా నువ్వు చెప్పగలగాలి లిరిసిస్ట్కి, భాష గురించి భావం గురించి ఎలా చెప్పగలగాలి లిరిసిస్ట్కి అనేది నాకు అక్కడ ట్రైనింగ్ అయింది. అందుకని కాస్త కూస్త ధైర్యం శాస్త్రి గారు లాంటి వాళ్ళు, వేటూరు గారు లాంటి వాళ్ళు కలిసినప్పుడు నాకు బాగా గుర్తు, వేటూరు గారు సరోజ దళనేత్రి పాట రాశారు నాకు మాయాబజార్లో. సరోజ దళనేత్రి అని తర్వాత మాట ఆయన రావట్లా, ఏవా మోహన్ కృష్ణ విసుగొస్తుందయ్యా, ఏమన్నా కుదరపోతే 1 2 3 అని రాసేస్తా, సరోజ దళనేత్రి 1 2 3 అని అన్నారు. కానీ తర్వాత అలా అంటే భలేవారండి మీరేదో రాస్తారులేండి అని ఆయన సరోజ దళనేత్రి ఇదో లాహిరి అని రాశారు. తర్వాత అది ఒక జస్ట్ ఆయనతో చిన్న ఇదయింది. తర్వాత శాస్త్రి గారి దగ్గర కొన్ని వందల ఎక్స్పీరియన్సెస్ అట్లాంటివి. అయితే మీ నాన్నగారు స్వయాన రచయిత అయ్యుండి మీరు మీ సినిమాలకు పాటలు రాశారు? ఆయన రాశారు. నాన్నగారు గోల్కొండ హై స్కూల్లో పాట రాశారు, తర్వాత సమ్మోహనంలో పాట రాశారు, మనసైనదేదో. ఆ తర్వాత అంతకుముందు ఆ తర్వాతలో పాట రాశారు. అది ఎలా ఉండేదంటే కొంచెం నాన్నగారి చేత రాయించుకోవడం అదొక ఇబ్బంది ఉండేది నాకు. ఎందుకంటే కొన్ని మనం చెప్పడానికి ఇబ్బంది ఉండేది. నాన్నగారు ఒక అనుభూతి వాదాల్లోంచి వచ్చిన వ్యక్తి, కొంచెం ఇమేజ్ని కొంచెం ఆబ్స్ట్రాక్ట్గా ఉంటుంది మా నాన్నగారి. శాస్త్రి గారిలో ఇమేజ్లో స్పష్టంగా ఉంటుంది. అందుకు నేను కొంచెం భయపడేవాడిని నాన్నగారిని. తర్వాత నాకు కాదు రాయించాలన్నప్పుడు చాలా అద్భుతమైన పాట రాశారు. మన గోల్కొండ హై స్కూల్ టైటిల్ సాంగ్ మా నాన్నగారు రాశారు. తర్వాత మనసైనదేదో కూడా అప్పుడు శాస్త్రి గారు బిజీ అయితే, యాక్చువల్లీ సమ్మోహనం ఆల్మోస్ట్ అన్ని పాటలు శాస్త్రి గారు రాయాలి. ఆయన విపరీతమైన బిజీగా ఉండడం వల్ల ఊహలు ఊరిగే ఒకటే రాశారు. తర్వాత రామ్జో గారు 1 2 రాశారు అండ్ 1 నాన్నగారు రాశారు. కానీ మా నాన్నగారికి శాస్త్రి గారు అంటే చాలా ఇష్టం. ఆయన దగ్గరికి వెళ్ళాక ఇంక నేనెందుకు అనేంత ఇష్టం. ఆయన చాలా గొప్ప రచయితరా, ఆయన రాస్తే ఇంకా హాయిగా నువ్వు అని అనేవారు ఎప్పుడైనా నేను అన్నా కూడా. తర్వాత నాన్నగారు అంటే శాస్త్రి గారికి చాలా ఇష్టం. ఆయన రచనలు అన్నా, ఆయన కవిత్వం అన్నా కూడా చాలా ఇష్టం. 1 2 సార్లు నాతో చలోక్తిగా అన్నారు కూడా, ఏంటి ఆయన ఉన్నారు కదా ఆయన చేతి కూడా వద్దులేండి అంటే ఆయన అనేవాడు, ఏదో అడుగుతున్నాను లేండి అది అని చెప్పి తప్పించుకునేవాడిని. కానీ ఆయన చాలా ఇష్టపడేవారు. అండ్ నాన్నగారు కూడా ఆయన చాలా ఇష్టం ఉండాలి. పెద్ద అది మా ఇంట్లో పెద్ద ఇష్యూనే కాదు. ఆయన రాసిన ప్రతి పాట ముందు నాన్నగారికి వినిపించేవాడిని. అద్భుతం అని చాలా ఆస్వాదించేవారు. అప్పుడప్పుడు ఫోన్ కూడా చేసి అభినందించేవారు, మీరు కాబట్టి ఇలా రాయగలిగారని. నాన్నగారు నన్ను మెచ్చుకుంటే చాలా ఆనందపడేవారు శాస్త్రి గారు. నాకు వచ్చిన ఒక అంటే మనకి రిలయబుల్ సోర్సెస్ అని ఒక జర్నలిజంలో ఒక పదం ఉంటుంది, అలాగా. అంటే నేను శాస్త్రి గారి ఫ్యామిలీ వాళ్ళందరితో బాగా క్లోజ్ కాబట్టి మీ విషయంలోనే పేపర్ మీద పెన్ను పెట్టకుండా కూడా శాస్త్రి గారి ఫోన్లో పాటలు చెప్పిన సందర్భాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. నాకు ఎప్పుడు శాస్త్రి గారి పాట ఇచ్చి ఇంటికి రాగానే నేను రోజు జనరల్గా నేను 10-10:30 పడుకుంటా మ్యాక్సిమం. ఆయన పాట ఇచ్చిన రోజు ఖచ్చితంగా 12 వరకు నేను ఫోన్ ఆన్లో పెడతాను. ఎందుకంటే కరెక్ట్గా 11 ఫోన్ వస్తుంది. ఆయన ఫోన్ ఎత్తిన తర్వాత హలో అని కూడా ఉండదు, పెన్ ఉందా అనేవారు, దగ్గరలో కాగితం ఉందా అంటే నేను పరుగులు. మా ఇంట్లో ఎప్పుడు ఇంతమంది రచయితలు ఉన్నా కూడా పని చేసే పెన్ ఒకటి, వెంటనే కాగితాలు దొరకదు, అందరూ ఎప్పుడు వాడేస్తారు. సో సాధారణంగా శాస్త్రి గారు రాసినప్పుడల్లా ఇప్పుడు చాకలి పద్దు వెనకాలో గబగబా ఆయన చెప్తే రాసేవాడిని. తర్వాత దాన్ని ఫెయిర్ కాపీ చేసుకునేవాడిని. చాలా వరకు ఒక 70-80% పాటలు అలా చెప్పినవి. బహుశా ఎవరికి జరగదేమో, ఎందుకంటే శాస్త్రి గారు రాసి తర్వాత నేను ఆయన డిమాండ్ చేసి నేను ఆయన దస్తూరితో తీసుకున్న ఉన్నాయి. వేరేగా ఆయన మీరు అది ఇస్తే నేను వచ్చి నా దగ్గర కావాలంటే రికార్డింగ్ అంటే ఆయన పాపం ఆయన అద్భుతమైన ఒక అందమైన లెటర్ ప్యాడ్ ఉంటుంది శాస్త్రి గారిది, రూరల్ లెటర్ ప్యాడ్. దాని మీద ఆయన రాసి ఇచ్చి నాకు తర్వాత ఇస్తే నేను దాచిపెట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. లైబ్రరీలో ఎగ్జాక్ట్లీ అలాంటివి. ఆయన నేను తర్వాత ఆయన రిక్వెస్ట్ చేసి, ఏమండి నేను ఎక్కడో రాసేసాను సార్ అది. ఆ తర్వాత నేను మంచిగా ఈ తెలుగు టైపులు అప్పుడు ఇంకా రాలేదు. ఆయన తర్వాత నేను ఫెయిర్ కాపీ చేసుకుని ఆయన చేత రాయించుకుని తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అలా ఆడించేస్తా అలా ఫోన్లో చెప్పారు, హల్లో ఉంటే పిలిచి అలా ఫోన్లో చెప్పారు, వచ్చేస్తున్నా కూడా అలా ఫోన్లో చెప్పారు, మొన్న ఆ మెరుపేమిటో మొత్తం ఫోన్లోనే చెప్పారు. సో అబౌట్ 60-70% ఆయన పాటలు అలా నాకు
అర్ధరాత్రులు ఒకప్పుడు ఆయన మొదలెడితే 11 నుంచి 12:30 1 గంట వరకు చర్చ. ఏమిటి ఇలా రాయచ్చా అలా రాయచ్చే కాదు, ఎంత బాగుందో కదా అనే చర్చే 1:30 అయిపోయింది. నిజంగా నెగ్గడం అంటే ఇష్టంగా ఓడడం, దాని మీద మేము 1:30 మాట్లాడుకున్నాం. ఎందుకు రాశాను, అది ఎంత గొప్ప మాట. అసలు ప్రేమ గురించి అంత గొప్ప నిర్వచనం నాకు తెలిసి ఇంకెవరు ప్రపంచంలోనే చేయలేదు. అంతే, ఒక్క లైన్ నిజంగా నెగ్గడం అంటే ఇష్టంగా ఓడడం అంతే. ఆ పల్లె ఒకసారి పాడి వినిపించచ్చు కదా మాకు. మధ్యలో మర్చిపోతే మళ్ళీ నేనున్నా. దీనిలో గొప్ప గొప్ప మాటలు, ముళ్ళంటి కోపం ముళ్ళంతా అల్లి నవ్వింది నేడు ఆగలేక, ముళ్ళంటి కోపం అసలు ఇలాంటి గొప్ప గొప్ప ఎక్స్ప్రెషన్స్. సో ఆయన ఆ ఆట స్ట్రక్చర్ కూడా పాటలోకి రావాలి. అష్టాచెమ్మ ఆట ఒకటి ఉంటుంది, మెలేసే గళ్ళబాటలో అని చెప్పి ఆయన అడిగారు. అది వస్తే నీకు అభ్యంతరం లేదు కదా, బలవరే సార్ అది రావాలి అని. ఈ పాట రాస్తున్నప్పుడు నాకు బాగా గుర్తున్న తర్వాత ఈ పాట నేను రాయించుకోవడానికి ఆయన దగ్గర వెళ్ళినప్పుడు, ఫస్ట్ సాంగ్ మీది శాస్త్రి గారు అష్టాచెమ్మకి అష్టాచెమ్మలో రాసిన ఫస్ట్ సాంగ్ అది. అష్టాచెమ్మకి తిడతారా కొడతారా ఫస్ట్ రాశారు నాకు గుర్తుంది. తర్వాత రెండో పాట మూడో పాట ఇది. ఈ పాట రాస్తున్నప్పుడే శాస్త్రి గారికి విచిత్రమైన విషయం నాకేంటే, ఆయనకు ఒక పౌచ్ ఉంటుంది. ఆ పౌచ్లో ఇలా చేయిపెట్టి మంత్రదండాలు తీసినట్టు పెన్నులు తీసేవారు ఆయన. ఆయనకు ఒక మందం ఉంటే తప్ప ఆయనకు నచ్చదు పెన్ను. మీకు అది చెప్పారు లేదు ఎప్పుడు, ఆయన పెన్నులన్నీ ఒక సైజు ఉంటాయి, ముట్టుకోవడం కూడా లేదు, ఇలా అని ఆయన తీసి నేను అడిగాను ఏమిటండి అంటే ఆయన లేదు మోహన, అది ఒక మందంలో పెన్ను పట్టుకుంటే కన్నా తృప్తిగా ఉంటుంది అని చాలా అలాంటి అంటే ఒక్కొక్క వ్యక్తికి ఒక కోక్స్ అంటాం కదా, ఉంటాయి కదా. బట్ ఈ పాట ఎందుకు నాకు చాలా ఇష్టం అంటే, ఫస్ట్ కూర్చున్న మేము డిస్కస్ చేస్తున్న సిచ్యువేషన్ నేను చెప్పిన తర్వాత ఆయన ముందర చెప్పిన మాట ఇది, పల్లవి చెప్పలేదు ఆయన. తనానే దరేనారే ఎంత గొప్పగా చేశాడు ఆ కళ్యాణి అని, జీవస్వరాలు అంటారు ఇలాగే అని మాట్లాడుతూ, నిజంగా నెగ్గడం అంటే ఇష్టం ఎలా ఉందన్నారు. అయ్యి బాబోయ్ గుండెలు బాదుకుని, ఇదేమిటి ఎంతమంది రాసింది ఇప్పుడు చెప్తున్నారంటే, లేదయ్యా ఇప్పుడు వచ్చింది అన్నారు. అంత గొప్పగా ఆన్ ద స్పాట్ చెప్పిన లైన్ అది. ఆ తర్వాత ఆడించే అష్టాచెమ్మ వెనక్కి రాసుకొచ్చి దాన్ని లింక్ చేశారన్నమాట. శాస్త్రి గారు అది కూడా చేస్తుంటారు అప్పుడప్పుడు. కీ ఫ్రేజ్ ముందర చెప్పేసి దెన్ హీ బ్రింగ్స్ ద లిరిక్ టు దట్ ఫ్రేజ్ అన్నమాట. నీ పంట పండిందే ప్రేమ, పంట పండడం అంటాం కదా మనం. ఆడించి అష్టాచెమ్మ ఓడించావమ్మ, నీ పంట పండిందే ప్రేమ పంట పండింది నీ పంట. అంటే మనం వీ హావ్ కమ్ టు ది మెయిన్ గడికి వచ్చాము. ఇప్పుడు గొడవ చేయకు జీవితంలో. అసలు మీ సబ్టెక్స్చువల్ గా ఎంత వేదాంతం ఉంటుందంటే, ప్రేమ గురించి, స్పర్ధల గురించి, ప్రేమలో వచ్చే గిల్లి గజ్జాల గురించి, ఒకళ్ళనొకళ్ళు అసలు అదంతా ఒక మాటలో సమ్మరైజ్ చేశారండి ఆయన. నిజంగా నెగ్గడం అంటే ఇష్టంగా ఓడడం. అందులో ఓడడం కూడా మళ్ళీ అయిష్టత ఉండకూడదు. నిన్ను నువ్వు ఎదుటి మనిషికి ఏమంటారు నిస్సంకోచంగా నిన్ను నువ్వు ఇచ్చుకోవడం, సమర్పించుకోవడమే ప్రేమ. దాన్ని నువ్వు ఓటమి నువ్వు అనుకోవచ్చు కానీ, బట్ దట్ యాక్చువల్లీ గెలవడం అది అని అంత అద్భుతంగా. అంటే ఇలాంటి సినిమాకి అంత పాట రాయక్కర్లే యాక్చువల్లీ. అష్టాచెమ్మ సరదా సినిమా, అది కామెడీ అది. కానీ అది శాస్త్రి గారి తత్వం, అది ఆయన మనస్సు అలా పనిచేస్తుంది. అంటే అతి చిన్న సరళమైన విషయంలో కూడా ఎంతో కొంత గాఢత, జీవితానికి సంబంధించిన ఒక సత్యం పలికించడం ఆయన స్పెషాలిటీ. కానీ మళ్ళా పదాలు కూడా చాలా సింపుల్ గా ఉంటాయి. అదే చాలా సరళమైన పదాలు. అంటే అంత సరళంగా అంత గాఢత తీసుకురావడం చాలా చాలా కష్టం. మనకు కనిపించిన తేలిక. అది కూడా ట్యూన్ కి. అవును, ట్యూన్ కి అసలు అది ఆయన రాసినట్టు నా దృష్టిలో ఎవరు రాయలేరు. దీనికి ఒక మాట ఉంది ఇంగ్లీష్లో, ఆర్కిటెక్టానిక్స్ అనుకుంటా, అది నాకు ఐ డోంట్ నో ఇఫ్ ఐఎమ్ రాంగ్. బట్ ఇప్పుడు అంటే ఐఎమ్ జంపింగ్, అంతకుముందు ఆ తర్వాతలో పాట ఉంటుంది, తానేనా నానా తానానే తానేనా తేరా తేరా రే తేరా రా, అది ట్యూను. అందులో కాన్ఫ్లిక్ట్లు ఏమిటంటే, ఇద్దరి మధ్యలో ప్రేమ తాత్కాలికంగా విఫలం అయింది. అది విఫలం అయినప్పుడు ఆ స్థితి ఎలా ఉంటుంది మన స్థితి, అది ఆయన ఎంత బాగా గాలిలో మేడ గాల్లోనే ఉంటుంది ఆయన అన్నారు. పైకి వెళ్తుంది కదా ట్యూను, ఇలా చూడాలి, మేడగాలోనే ఉంటుంది నేలకే నాడు దిగిరాదని, కిందకు వచ్చింది, మళ్ళీ కిందకు వచ్చింది. నాట్ ఓన్లీ లిటరల్గా దానిలో భావం ఉంటూనే లిటరల్గా ఫిజికల్ యాక్ట్ అది. గాలిలో మేడ గాల్లోనే ఉంటుంది నేలకే నాడు దిగిరాదని అని
స్పష్టంగా ఆయన ట్యూన్ ని యాక్చువల్లీ హీ కాంప్లిమెంటెడ్ విత్ లిరిక్. కరెక్ట్. ఆ ట్యూన్ లో ఉన్న స్వరస్థానాలకి స్వర స్థాయిలకి కూడా జస్టిఫికేషన్. అది 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 ఒక ఒక గొప్ప అది వరం. అది వరం అండి నిజంగా. అది ప్రయత్నం చేస్తే వచ్చేది కాదు. అదే కానీ కొంచెం ముచ్చట పడేవారు. ఏయ్ గుర్తించావా, ఎందుకు రాశాను ఇలా అని చెప్తే నాయన మనకైతే అప్పుడు అసలు అంత ఆలోచించి పరిపక్వత ఉండదు. ఇలాంటి వాళ్ళ ద్వారా వీళ్ళ సాంగత్యం తెలుసు. మనకి ఇప్పుడు త్యాగరాజ కీర్తనలో చూసుకున్నారనుకోండి, నగుమోము లాంటి కీర్తనలో గగనానికి ఇలకు బహుదూరం బలినా, ఇది కూడా అండి చాలా మంది సంగీత విద్వాంసులు గగనానికి ఇలకు అని పాడతారు. ఒక్క బాలమురళి గారు లాంటి వాళ్ళే గగనానికి ఇలకు. అది 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 భావం గురించి చాలా గాఢమైన అండర్స్టాండింగ్ ఉన్న వాళ్ళకి అలా 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 ఎన్ని పాటల్లో ఆయన చమత్కారాలు చేశారంటే శాస్త్రి గారు, అది మీరు తరచి వింటున్నప్పుడు చూస్తున్నప్పుడు అది ఇట్స్ లైక్ ఏమంటారు, ఎవ్రీ టైం ప్రతిసారి మీకు ఒక కొత్త పొర బయటపడుతూ ఉంటుంది ఆయన పాటలు విన్నప్పుడు. అరే ఇది నేను ఆలోచించలేదే, ఆయన ఎప్పుడు అడగలేదే, ఇప్పుడు మరీ దారుణం. ఎందుకంటే గబుకుని ఫోన్ చేసి శాస్త్రి గారు ఎంత బాగా రాశారని అన్నాను కానీ కూడా లేదు. మీకు మీ పాటలన్నీ నచ్చడంలో ఆశ్చర్యం ఏం లేదు. ఆబ్వియస్లీ మీ ఇద్దరు కలిసి వాటికి ఒక ప్రాణం ఇచ్చారు కాబట్టి. శాస్త్రి గారి పాటల్లో మీకు నచ్చిన మిగతా సినిమాల్లోనే ఒక అద్భుతమైన ఒక 4-5 పాటలు చెప్పండి, వీలైతే పాడండి. పాడడం కాదు కానీ నాకు ఆల్మోస్ట్ సిరివెన్నులో అన్ని పాటలు బాగుంటాయి సార్. చాలా చాలా గొప్ప పాటలు అవి. అలా ఇంకా చాలా పాటలు ఆయన సరదాగా రాసిన పాటలు కూడా నాకు బలపంపట్టి భామ చాలా ఇష్టం. చాలా మందికి ఇష్టం. అంటే నాకు అలా రాయచ్చా అసలు, అంటే ఒక సో కాల్డ్ కమర్షియల్ ఫిల్మ్ పాట, ఒక విచిత్రమైన చిలిపితనం సరసం ఉంటూ గొప్పగా రాశారు ఆ పాట. అసలు ఆ పాట నేను చూసి అది నేను చాలా కాలం అది అనుకోకూడదు, శాస్త్రి గారు రాసిన పాట అనుకోలేదు. ఐ థాట్ ఇట్ వాస్ వేటూరి గారి పాట. బట్ ఎక్కడో ఇది వేటూరి తనం లేదు, దీనిలో ఏదో కొత్తదనం ఉంది అని. అలా అదొకటి నాకు చాలా ఇష్టమైన పాట. ఇప్పుడు సామాజిక వర్గం మొన్న రాసిన పాటలు అలవైకుంఠపురంలో రాసిన, అది మీరు మెయిన్ స్ట్రీమ్ పాటలో పెద్దగా ధ్యాస పెట్టాల్సిన అవసరం లేదని చాలా మంది భావించే సందర్భాల్లో కూడా ఆయన నాతో ఒకసారి అన్నారు, ప్రతి పాట మనం వీ షుడ్ థింక్ అబౌట్ అవర్ లెగసీ. చిలిపి సన్నివేశాన్ని రాస్తున్నానా, క్యాబరెట్ డాన్స్కి రాస్తున్నానా, ఇది రాస్తున్నా నాకు తెలియదు మోహన్, బట్ రాసిన ప్రతి పాట భవిష్యత్ తరాలు వినాలి, దానిలో ఎంతో కొంత జీవిత సత్యం ఉండాలి, ఎంతో కొంత ఫిలాసఫీ ఉండాలి. ఫిలాసఫీ అంటే మళ్ళీ ప్రీచీ ఫిలాసఫీగా అలా నాకు వెంటనే గుర్తు రావట్లేదు, ఐఎమ్ వెరీ సారీ. బట్ ఈ పాట గుర్తు తెచ్చుకు చెప్పండి. నా ఉచ్ఛ్వాసం కవనం. శ్రీ డెవలపర్స్ నా ఉచ్ఛ్వాసం కవనం పవర్డ్ బై యూనివర్సిటీ ఆఫ్ సిలికాన్ ఆంధ్ర మనబడి, డెల్టా శ్రీహరి పంచతులసి, లోహిత రైస్. కో-స్పాన్సర్డ్ బై ఎల్ఐసి ఆఫ్ ఇండియా, ప్రతిభా బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ కార్యక్రమానికి స్వాగతం. అయితే శాస్త్రి గారు యూజువల్గా చాలా వర్షన్స్ రాస్తారు. అంటే ఒక్కొక్కసారి వాళ్ళకి ఆ సందర్భం ఇచ్చిన దర్శకులు ఓకే చెప్పినా కూడా ఆయన సంతృప్తి చెందక మళ్ళీ మార్చిన సందర్భాలు కూడా ఉంటాయి. కానీ మీ విషయంలో మాత్రం మళ్ళీ రిలయబుల్ సోర్సెస్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే చాలా వరకు మీకు మొదటి వర్షనే ఓకే అవుతుంది అండ్ దానికి ఒక కాంప్లిమెంట్ కూడా ఇచ్చారు మీకు. మోహన్ కృష్ణ నా దగ్గరికి వచ్చినప్పుడు చాలా క్లారిటీతో వస్తాడు. ఇంకా అతను చెప్పిన తర్వాత ఇది శాస్త్రి గారు మాట్లాడి, అందుకనే అతను మోహన్ కృష్ణ అంటున్నారు, మీరు అనొచ్చు. అతను ఇచ్చేటువంటి క్లారిటీ, ఆ సందర్భము, ఆ కథ నెరేషన్ అవన్నీ తర్వాత ఎక్కువ రాయాల్సిన అవసరం పడదు అనేది ఇట్స్ సచ్ ఎ బిగ్ కాంప్లిమెంట్ ఫర్ ది లెజెండ్. యాక్చువల్లీ పాట రాసే ముందు చాలా ఆయన నాతో కథ గురించి చర్చించేవారు, ఒక్కప్పుడు సలహాలు కూడా ఇచ్చేవారు. ఇక్కడ ఇది ఇలా వెళ్ళకే, పొరపాటు చేయకు, ఇలా వెళ్ళు అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా సమ్మోహనం టైంలో కానీ అంతకుముందు ఆ తర్వాతలో కానీ ఆయన సలహాలు నేను కొన్ని తీసుకోవడం జరిగింది కథ విషయంలో. ఆ విధంగా కథను ఒక పరిపూర్ణంగా ఆకలింపు చేసుకోవడం వలన ఆ ఇష్టం, ప్రేమ ఆ కథ పట్ల ఆయనకి ఏర్పడడం వల్ల కూడా బహుశా ఫస్ట్ వెర్షన్ ఆయన రాసేయడం. ఇంకోటి ఆయన ఒకసారి నాతో చలోక్తిగా కూడా అన్నారు, ఆ పేరు ఇప్పుడు నేను చెప్పను, ఒక పర్టికులర్ దర్శకుడు ఆయన చేత చాలా వెర్షన్స్ రాయించేవారట.
ఇలా ఈ వర్షం డిస్కషన్ వచ్చినప్పుడు ఏమయ్యా నేను ఒక్కొక్కటి ఫస్ట్దే ఓకే అవుతుంది నీకేం భయం లేదు కదా సార్ భలేవారు సార్ నాకు చాలా అద్భుతంగా ఉంది. ఐ డోంట్ బిలీవ్ ఇన్ షాపింగ్ ఫర్ సాంగ్స్ అండి. అంటే నాకు కొద్దో గొప్ప జ్ఞానం ఉందంట నిదర్శనం ఏంటంటే ఎక్సలెన్స్ని చూడంగానే గుర్తించగలగడం. నాకు ఆ జ్ఞానం దర్శకుడికి ఉండాలని నేను నమ్ముతాను. బేరం ఆడుతూ ఇంకోటి చూపించండి చీరల కొట్లో ఇంకా చూపించిన దాన్ని నేను నమ్మను అని ఒకసారి సరదాగా అంటూ ఒక దర్శకుడు ఇలాగే చాలా అడుగుతున్నారట. చాలా పలవులు రాసి ఏమయ్యా ఫలానా ఇంకో మనం వేరే వాళ్ళ చేత ఫలానా రైటర్ చేత రాయించుకున్నావు కదా, అది 3వ వెర్షన్ ఓకే చేసావు నాకు తెలిసింది అన్నారట. అంటే ఆ దర్శకుడు అక్కడ రాదండి మీ దగ్గర వస్తుంది మీ దగ్గర వస్తుంది తెలుసు కాబట్టి మిమ్మల్ని పీడిస్తా ఉన్నట్టు. ఏమయ్యా నాకు అది కాంప్లిమెంట్ లేకపోతే ఒక నింద కింద తీసుకోవాలని నాకు తెలియలేదు ఆయన నవ్వుతూ చెప్పాను. అన్నిటి మించి కష్టం కదా. కష్టం ఆయన కానీ రాశారు. ఆయన రాసి ఒక స్టేజ్లో కానీ వాడు చివరికి ఏదో ఓకే అవుతుంది. కానీ నేను మిగతా కూడా బాగా రాశాను నాకు తెలుస్తూ ఉంటుంది. అది ఎందుకు జరుగుతుందో నాకు తెలియదు అన్నారు. కానీ నేను అన్నాను బహుశా వాళ్ళ ఆర్గ్యుమెంట్ కూడా మీ దగ్గర ఇంత మీరు నిధి అవ్వడం వలన తవ్వుతూ పోవాలనిపిస్తుందండి, అది మీతో వచ్చిన సమస్య అని. కానీ నాకు 99% నేను రాసిన కథలన్నీ పాటలన్నీ కూడా సందర్భానికి అతికినట్టు ఉండేవి. అతికినట్టే కాకుండా నా ఆ కథ యొక్క ఆత్మని ఆయన చాలా అలవోగ్గా ఆవిష్కరించేవారు ఆ పాటలు. అది షాక్. అది నిజంగా ఎవరు చేయలేరు. సందర్భంలో ఎలివేట్ అయిపోతుంది. ఊహలు ఊరేగే గాలంతా ఇది తారలు దిగి వచ్చిన వేళంతా అనేది సమ్మోహనం కథ. ఇంకా మీరు అసలు ఇంకా అంటే అంత త్వరగా సమ్మరైజ్ చేయగలిగే వాళ్ళు ఎవరు ఉన్నారు అంటే ఆ సినిమాలో జరిగిన సెంట్రల్ పాయింట్ ఏమిటండి సమ్మోహనం అంటే ఊహలు ఊరిగే గాలంతా ఇది తారలు దిగి వచ్చిన వేళంట. అదేదేనండి కథ. అలా మీరు తిరతారా కొడతారా అనేది ఆ 2 లైన్లు ఎవరైనా ఎప్పుడైనా ఉంది ఇక్కడ చూడండి. అదొక మాస్టర్ పీస్ ఆఫ్ ఏ సాంగ్ అండి. తిడతారా కొడతారా అది చాలా మందికి తెలీదు. ఒకసారి ఇప్పుడు తిడతారా కొడతారా ఎవరైనా ఎప్పుడైనా, అసలు పబ్ సాంగ్ ఇలాంటి మాటలు ఎవరు రాయరు. స్థిరం లేని ఈ శివాలెందుకని నిందిస్తారా బంధిస్తారా హడావిడిగా పడి లేచే కడలి అలని, హడావిడిగా పడి లేచే కడలి అలని ఇలాంటి మాటలు అంటారా ఎవరైనా? అలా బలాదూరు తిరిగి వచ్చే గాలి తెరని అదే పనిగా పరిగెత్తే వెందుకని అదిగో. ఇప్పుడు ఇది కూడా తత్తకారు అదిగో అలాగా అదుపే తెలియక ఉరికే కదం ఇది ఎదలో ఇలాగ నది హోరులాగా పలికే పదం ఇది. అది ఆయనకే సొంతం. అది అక్కడ ఆపడం కూడా చూడండి. ఇప్పుడు అదిగో అలాగ అదుపే తెలియక ఉరికే కదం ఇది ఎదలో ఇలాగ నది హోరులాగా పలికే పదం. కృష్ణా ముకుందామురారి నిష్ఠూరమైన నిజం చెప్పమన్నారు, ఇష్టానుసారంగా పోనీరే సాక్షాంగపడి భక్తి సంఖ్యలు కడతాయి. నీ ఆలయాన గాలి అయినా ఏలవేసైనా ఏ కేళికైనా లీలకైనా వేళ కుదిరేనా, దేవుడిలాగా ఉంటే ఫ్రీడమ్ అంత సులువా, ఆవారాగా నువ్వు ఆనందించగలవా. ఆ ఇంగ్లీష్ మాటలు 1-2 ఉర్దూ మాటలు వాడినా కూడా అది కరెక్ట్గా ఉంటుంది. ఉస్కో అంటూ ఉడాయించు మరి అదిగో అలాగా. మళ్ళీ ఆ పాట అంతటికి అదిగో అలాకి లింక్ ఉంటుందండి. శ్రీరాముడు అంటుంటే అంతా శివతాండవం చేస్తే చెడిపోదా మరి అని. ఎవరైనా అసలు అంటే దానిలో కూడా తత్వం చూడండి. శ్రీరాముడు అంటుంటే అంతా శివతాండవం చేస్తే చెడిపోదా మర్యాద, మతిమరుపు మితిమీరిపోకుండా అతి పొదుపు చూపాలి నవ్వైనా నడకైనా. మళ్ళీ ఇంకొకసారి మతిమరుపు మితిమీరిపోకుండా అతి పొదుపు చూపాలి నవ్వైనా నడకైనా, ఈ ఫ్రేము దాటి పైకి వస్తే లోకువైపోవా, నీ పరువు నీదా పదవి నీదా ప్రజలదనుకోవా, చిరాగుంటే మరీ పెద్ద తరహా, సరే అయితే విను ఎంతో చిన్న సలహా, ఇదో చిన్న సలహా ఇది, పరారైతే సరి మరోవైపు మరి అదిగో అలాగ. ఇది మామూలుగా పబ్లో నాని ఇంట్రడక్షన్ పాట. ఇది అవసరమా మీరు అడగచ్చు, కానీ అది ఆయన తనం. ఇదో భక్తి పాట కింద అంటే ఇప్పుడు ఒక దేవుడు విసుగొచ్చి పాడిన పాట కింద కూడా పాడుకోవచ్చు అంతే కదా. ఇప్పుడు శ్రీకృష్ణే పాడుకోవచ్చు. ఇది ఏమిటి గోల, కాసేపు నేను బృందావనంకి వెళ్ళి ప్రైవేట్ గా గడుపుతాను, అది ఒక విచిత్రమైన ఒక సూఫీ తత్వం లాంటిది ఉంటూ ఒక అల్ట్రా మోడర్న్ సిచ్యువేషన్ కి ఆ పాట రాయడం. ముఖ్యంగా హీరో ఇంట్రడక్షన్ మొత్తం అతని జీవిత గాథ అంతా దీనిలో ఉంటుంది. అంటే ఎందుకు అతను వస్తున్నాడు అని ఎవరికైనా నిజంగా ఇంట్రెస్ట్ ఉండి సినిమా అంతా చూసిన తర్వాత ఒకసారి రివైండ్ చేసి పాట వింటే అది ఆయన కథ వినడం వల్ల వచ్చే గొప్ప అడ్వాంటేజ్. నమ్మాలో లేదో పాట కూడా ఆయనే రాశారు. అక్కడికి వచ్చే ముందు
ఇప్పుడు శాస్త్రి గారి మీ దగ్గర మీరు వెళ్ళేసరికి ఆయన చాలా గొప్పవారు, సిరివెన్నెల పాటలు విని ఒక అందులో సాహిత్య వాతావరణం నుంచి వచ్చారు కాబట్టి ఆ గొప్పతనం ఇంకా మీకు బాగా తెలుస్తుంది కాబట్టి ఒక గురు భావంతో ఒక మంచి ఆ భావంతో వెళ్ళారు కాబట్టి ఆయన ఇచ్చినవన్నీ యాక్సెప్ట్ చేస్తారా? విభేదించిన సందర్భాలు కూడా ఏమైనా ఉన్నాయా? విభేదించడం అంటే ఎలా ఉండేదంటే విభేదించడం ఉండేది కాదు, కానీ నేను అనుకున్న భావానికి దగ్గరగా లేదు. ఫర్ ఎగ్జాంపుల్ అన్ని ఒకప్పుడు ఆయన రిక్వెస్ట్ చేసిన సందర్భాలు ఉండేవి. ఫర్ ఎగ్జాంపుల్ అంటే నాకు మనోహరి అని మాయవా మనోహరి ఏ సినిమా అమ్మాయి గురించి మీకు చెప్పాలో, మాయవా మనోహరి అన్నారు. మాయడం అంటే మాసిపోవడం అని అర్థం కూడా రావచ్చేమో కదా, ఇంకా మాట ఏదైనా వాడరా. ఆ అమ్మాయి నాకు దొరకట్లేదు అనే సెన్స్ వస్తే బాగుంటుందేమో కదా. అందవా మనోహరి అని మార్చారు, ఫోన్లో మార్చారు. అది ఓరి నువ్వు ఇలా కూడా ఆలోచిస్తున్నావా, మాయవా మనోహరి అంటే. కానీ అలాంటి చాలా చాలా తక్కువ సందర్భాలు అండి. నేను వేళ్ల మీద కూడా 1-2తో అయిపోతుంది. అంటే అది ఎందుకంటారు అంటే ఆయనంటే మీకున్న గురుభావం, భక్తిభావం అలాంటి ఫీలింగ్ వల్ల, లేకపోతే ఆయన ఇచ్చే ప్రోడక్ట్ వల్ల అంటారు? లేదు, అది ఇది నిస్సందేహంగా బాగుంటుందండి. అది సార్ సమ్మోహనం సినిమాకి వస్తే ఆ సినిమాలో పాటలన్నీ కూడా చాలా బాగుంటాయి. ముఖ్యంగా వివేక్ సాగర్ గారి సంగీతం కూడా చాలా అద్భుతమైన సంగీతం, బాగా సూదింగ్ మెలడీస్, పైగా మీ కైండ్ ఆఫ్ మ్యూజిక్. అది నాకు చాలా హృదయానికి దగ్గరగా ఉండే సౌండ్. కరెక్ట్. అయితే శాస్త్రి గారు ఒకటే పాట రాశారు, ఊహలో ఊరేగే గాలంతా. దాని గురించి అది అసలు నాకు ఆల్ టైం. నేను ఇందాక చెప్పినట్టే సినిమా మొత్తం ఒరిజినల్గా సమ్మోహనంకి నేను అనుకున్న పేరు సమ్మోహనం కాదు, తారలు దిగి వచ్చిన వేళ. సరే, తర్వాత మన వాళ్ళందరూ #TDVV అని రాసేస్తారు అని చెప్పి ఇంకా చిన్న పేరు ఉంటే బాగుంటుంది అని చెప్పి సమ్మోహనం తర్వాత అనుకోవడం జరిగింది. ఆ పాట చెప్పినప్పుడు ఇలా చివరికి అతను పుస్తకం రాస్తాడు, తారలు దిగి వచ్చిన వెళ్ళాడు. మొదట్లో ఊహ, చివరిలో తారలు దిగి వచ్చాయి. అదే మన కథ. ఊహలు ఊరేగే తానదే ననదానా తెరనారే అంటే అవును, ఊహలు ఊరేగే గాలంతా ఇది తారలు దిగి వచ్చే వేళంట. బాగుందా అన్నారు. అయ్యో బాబోయ్, అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోయాను నేను వెంటనే. ఇప్పుడు ఊహలు ఊరేగే గాలంతా ఇది తారలు దిగి వచ్చిన వేళంట అనేది సమ్మోహనం కథ. ఇంకా మీరు అసలు ఇంకా అంటే అంత త్వరగా సమ్మరైజ్ చేయగలిగే వాళ్ళు ఎవరు ఉన్నారు? సాయంత్రం రాత్రి 11ంటికి పెన్నుందా అని చెప్పి మొత్తం చెప్పేశారు పాట. దానిలో గమ్మత్తు ఏంటంటే, ఇప్పుడు మీరు ఇందాక అడిగినట్టు పాట రాసిన తర్వాత మనకు ఐడియా రావడం. పరవశమా మరీలా పరిచయమంత లేదుగా, పరిచయం లేకుండా ఆమె పట్ల అతను పరవశిస్తున్నాడు అనేది ఎలా చెప్పాలి? ఇతను ఆర్టిస్ట్, ఒక బొమ్మ గీస్తున్నాడు ఆమెకి తెలియకుండా. ఆ అమ్మాయికి వెళ్ళి ఇచ్చాడు, అమ్మాయి చాలా బాగుంది అంది. పొరబడిపోకు అంతలా నన్ను అడిగావ ముందుగా అంటే ఇది గ్రేట్ థింగ్. ఏమంటారంటే కథ తెలిసినప్పుడు వచ్చే చెప్తున్నాను. షేక్స్పియర్ ఒక మాట ఉంటుంది, ప్రిమానిషన్ ఆఫ్ ఇంపెండింగ్ ఈవిల్ అని, కొంచెం స్ట్రాంగ్ మాట. అదంటే జరగబోయే ఒక చిన్న అనర్థం ముందరే పొజిషన్ చేయడం కథలో. ఈ తర్వాత అతను ఇంటర్వ్యూకి అతను రిజెక్ట్ చేస్తుంది ఆమె. అతను వెళ్ళి అమ్మాయి ఇష్టం అని చెప్తే, నేను ఎప్పుడు నీ గురించి అలా అనుకోలేదు అంటుంది. అమ్మాయికి ఇష్టం ఉన్నా వేరే కారణం చెప్తుంది. పొరబడిపోకు అంతలా నన్ను అడిగావ ముందుగా అని ఆయన అక్కడ ప్లాంట్ చేశాడు, ఇది జరగబోతోంది కథలో. కానీ ఆ టైంలో మీరు చూస్తున్నప్పుడు మామూలుగా సంబంధించిన వ్యవహారంలాగా ఉంటుంది. ఇదంతా చూడండి, 2 అర్థాలు నడుస్తుండే. నేనేదో భ్రమలో ఉన్నానేమో, నీ చిరునవ్వేదో చెబుతోందని అని అతను అంటాడు. అది నిజమే అయినా నాతో అనకు, నమ్మలేనంతగా ఊహలో. మళ్ళీ లింక్ చేస్తా. అమ్మాయి ఏముంటుంది, అది నిజమేనా ప్రస్తుతం నాతో అనకు, ఎందుకంటే నమ్మలేనంతగా ఊహలు ఊరేగే గాలంతా ఇది తారలు దిగి వచ్చిన వీళ్ళంతా అని అంటుంది. ఈ 2వ చరణం అతను శృతులు మారిపోతున్నాయి. తగదు సుమా అంటూ ఉంటే, ఇది గొప్ప యూసేజ్ అండి. తలపు దుమారం ఆగదే, తలపు దుమారం అంటే మీకు దుమారం అనగానే ముందర ఇలా మనకి చూడండి, సమ్మర్లో ఇలా సడన్ గా సుడిగాలి వస్తుంది, దుమ్ముది, కళ్ళు ఇలా మండిపోతాయి. తలపు దుమారం ఆగదే, తొలి దశలో అంతా ఇంతే. తెలుగు మనం అంటాం చూడండి,
కలవరపాటు తేలదే అని. ఈ బిడియం కొంచెం ఇష్టం స్టార్ట్ అయింది అనుకోండి. ఈ బిడియం గడియే తెరిచేదెప్పుడో నా మదిలో మాట తెలిపేందుకు అని అమ్మాయి అంటుంది. నన్నిదిగో ఇదదే అనుకో మనకు, ఇదదే అనుకో మనకు అనే మాట కూడా ఎవరు రాయరు. ఆశలేరే పగా ఊహలు ఏదైనా లింక్ చేస్తారు. పల్లవిలో సమయానికి తగ మాటలు నేను రాబోతున్నాను. ఇదంతా ఒక ఎత్తు అయితే పల్లవిని ఇలా ప్రపంచంలో ఎవరో మీరు ఏమనుకుంటారు, ఊహలు ఊరేగే గాలంతా ఈ తారలు దిగే చూడండి ఎంత రొమాంటిక్ అనుకుంటే, ఈ సమయానికి తగు మాటలు ఏమిటో ఎవరి నడగాలట, చాలా పద్ధతిగా భావం తెలిసి ఏదో అనడం కంటే సాగే కబుర్లతో కాలం మరిచి సరదా పడదామంతే. అంటే ఇనీషియల్ ఇంటరాక్షన్ బిట్వీన్ లవర్స్, ప్రేమికుల మధ్యలో ఒక చిన్న బెరుకుదనం, టెన్షన్ ఉంటుంది. సో ఏదో గొప్పగా డీప్గా మాట్లాడే అవస్థ పడ్డం కంటే ప్రస్తుతానికి సాగే కబుర్లతో సరదాగా కాలక్షేపం చేసేద్దాం, తర్వాత కొంచెం చూద్దాం. ఇది దీనిలో మీకు విచిత్రం చూడండి, మీరు పాట వలన ఐడియా రావడం అంటారు చూడండి. సో ఈ పల్లవి షూట్ చేసినప్పుడు ఇండైరెక్ట్గా శాస్త్రి గారు ఏం చెప్తున్నారు, ఇక్కడ నువ్వు తీసే సన్నివేశాలు కేవలము ఈ జోన్లోనే ఉండాలి అబ్బాయి, నువ్వు దీని మీద మీరు ఇద్దరు కావాలించుకుని ముద్దు పెట్టుకుంటే సీన్ తీసారు మొత్తం లిరిక్ నాశనం అనమాట. ఆయన అంత అద్భుతమైన విజువల్ ఇమేజరీ నాకు ఇస్తారు. విజువల్ ఇమేజరీ అంటే కాదు, భావం ఎలా ప్రోగ్రెస్ అవ్వాలి, ఎలా ముందుకు వెళ్ళాలి అనే దాని మీద శాస్త్రి గారి పాటలో ఉన్న గొప్పతనం అది. కథనం, భావం యొక్క భావం ప్రవాహం ఎలా ప్రవహించాలి విజువల్గా, ఎమోషనల్గా అనేది గైడ్ యూ. అది మీకు తెలిస్తే శాస్త్రి గారు చేసే గొప్ప సర్వీస్, హెల్ప్. కేవలం మాటలు ఊరికే పాట రాసి ఇచ్చేసి ఇలాగా ఆయన ఇష్టపడితే అంత మీకు హెల్ప్ చేస్తారు, మీ పని అంత సులువు అయిపోతుంది. ఊహలు ఊరేగే గాలంతా ఇది తారలు దిగి వచ్చే వేళంట, సమయానికి తగు మాటలు ఏమిటో ఎవరి నడగాలట, చాలా పద్ధతిగా భావం తెలిసి ఏదో అనడం కంటే సాగే కబుర్లతో కాలం మరిచి సరదా పడదామంతే. ఊహలు ఊరేగే గాలంతా ఇది తారలు దిగి వచ్చే వేళంట. పరవశమా మరీలా పరిచయమంత లేదుగా, నేనేదో భ్రమలో ఉన్నానేమో నీ చిరునవ్వేదో చెబుతోందని. ఊహలు ఊరేగే గాలంతా
చీకటితో చెప్పించాలే ఏకాంతం ఇప్పించాలని ఎవరైనా రాయగలరండి. అంటే ఐ వాంట్ టు రికమెండ్ టు డార్క్నెస్, ప్లీజ్ గివ్ మీ సమ్ స్పేస్. ఆ అమ్మాయితో నాకు ఏకాంతం, చీకటిని రికమెండ్ చేసి ఇప్పించుకోవాలి. ఇదంతా ఏకాంతం ఇప్పిస్తే వస్తున్నా వచ్చేస్తున్నా, వద్దన్నా వదిలేస్తానా, కవ్విస్తూ కనబడకుండా ఉవ్వెత్తున ఉరికొస్తుంది. ఇది మనం సాధారణంగా చాలామంది అజ్ఞానంతో చులకనగా చూసే సినిమా సాహిత్యంలో పాయింట్ టు బి అండర్లైన్డ్. యా, అంటే దిస్ ఇస్ ఎక్స్ట్రాడినరీ రైటింగ్ అండి. నా ఉచ్ఛ్వాసం కవనం, నా ఉచ్ఛ్వాసం కవనం.